బిడ్డలారా ఒకప్పుడు కేటీ రాములు ఏమన్నాడు, మా కార్ల కూర్చుంటందుకు సందు లేక బయటి పార్టీలకు వలస పోతుర్రు, బయటి పార్టీలకు బాట పట్టిపోతుర్రు. ఇక ఇప్పుడు కూడా మరి ఎందుకు బాట పట్టిపోతుర్రు ఏంది ఏ కథ అంటే మరి ఇప్పుడు కూడా స్థలం లేకనే పోతున్నారా? గా ముచ్చటేందో ఇక ఇప్పుడు తెలం కావాలని జనాలు కూడా ఒకటే గుడ్డ మీద చేయి వేసుకొని అమ్మ ఏంది ఏ కథ అని ఆలోచన చేస్తున్నాడు. ఇక మరి ఏందా మరి అసలు ఏం జరుగుతుందో. ఇక ఈ బీఆర్ఎస్ చల్లకుండా యశోని ముహూర్తాన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిండో కేసీరావు కానీ గూరి గుగ్గిరిచ్చే దండు దగ్గర వచ్చే అన్నట్టు కారు ఉల్టపల్టా అయినట్టు కాదు, కారు రిపేరుకు షెడ్డు పోయినట్టు కాదు, కారు ఆయిల్ తక్కువ అయ్యి సర్వీసింగ్ పోయినట్టు కాదు, గూడిలో గూడంతో గుండె గుద్దుకున్నట్టు కారు మొత్తం జంగు పట్టి నుజ్జు అయ్యి ఏ భాగానికి ఆ భాగం ఊసిపోతట్టు అవుతుంది ఆడను రాబోయే రోజుల్లో. ఆనాడు గాచారం తక్కువ అయ్యి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారు దిగి చేతికి సేకాండిస్తే కేసీరావు గావురాల కొడుకు కేటీ రాములు ఏమన్నాడు, ఏహే మా కారులో జాగలేక కూసుంటందుకు సందు లేక పొమ్మన్నాం మేమే అని మైకుల ముందర గొల్లెం లేని తలుపు కళ్ళెం లేని గుర్రం లెక్క పుసా మాటలు ఇచ్చిపెట్టిండు. వాజీవే సరే, ఆనాడు కారులో సోడు లేక పొంగులేటి పోయి అనుకున్నాం. మరి ఇవాళ కారు ఖాళీ అయ్యేటట్టు పుట్టలకెళ్ళి సీమల బారు లెక్క ఒక్కొక్కరు కారు దిగి కడకు జరిగి చెయ్యి పార్టీలో శరీక కాబట్టి ఉన్న కాడికి ఖాళీ అవుతుంటే ఇప్పుడు కూడా సోడు లేకనే పోతురు అంటుండొచ్చునా ఈ కేటీ రాములు అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు ఆడనుల్లా జనాలు. పాయ్ దానం నాగేందరు, కడియం శ్రీహరి బిడ్డ కేశవరావు బిడ్డ బొంతు రామ్మోహన్ భార్య. ఇట చెప్పుకుంటా పోతే నేను దండం పెట్టి కారులో ఆ నలుగురు తప్ప అందరూ ఖాళీ అయ్యే కాడికి వచ్చింది కథ. అంటే ఇక గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చేలా గురగ అన్నట్టు ఇది నేనంటున్న ముచ్చట కాదు. అసెంబ్లీలో కారు రిపేరుకు పోయింది, పార్లమెంటులో కారు 100 స్పీడ్తో పోతుంది అని అంటున్నా కేటీ రాముడు మాటలు వింటున్నా జనాలు అనుకుంటున్నారు అడనులా నిన్ని అలా మరి కోసం ఎట్టవుతుందో ఏమప్ప.